పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈయన చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నారు. మనం ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈయన్ని అప్పగించడం జరుగుతుంది. ఏంటండి ఇప్పుడు మీరు లొంగిపోతున్నారు కదా, లొంగిపోతున్నారు కదా. ఏం చేస్తున్నారంటే నాటు సారా వండుతారు అనమాట. ఊపడండి సార్, గట్టిగా ఊపడండి సార్, గట్టిగా. లేబర్ పని చేస్తారు, వ్యవసాయం చేస్తారు. గత 5 సంవత్సరాలుగా మాత్రం ఆ 2 పనులు మానేశారు. ఊరికి అలా చెప్తే నువ్వు కొట్టిండి అవన్నీ. ఋషికొండ ఎటువైపు మీకే? ఋషికొండ ఎటువైపు? మీరు అట్టేనా? వచ్చండి చూపించండి నాకు, తీయండి జడ. బీచ్ ఏదో ఒకటి బీచ్ చూడాలి. మీరెంత వరకు అటెండ్? ఋషికొండ వరకు. సో ఏం చేస్తుంటారు? లేబర్ పని చేస్తాను. వైజాగ్ బాగుంటుందా చూడడానికి? సీట్ బెల్ట్ పెట్టుకురా, సౌండ్ వస్తుంది. అటుపక్క ఉండేది ఎలా ఉంటుంది? అక్కడ క్లిప్ ఉంటుంది చూడండి. క్లిప్ అలా ఇక్కడ తెచ్చి వదిలే. ఓకే సూపర్. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సౌండ్ ఆయన చూసారా? సేఫ్టీ ఫస్ట్. బీచ్ బాగానే ఉంటుందండి. కొంచెం నాకు కొంచెం ఎవడు గట్టి మాట్లాడరా, వినిపించదు. బీచ్ బాగానే ఉంటుంది. తర్వాత అరకా బీచ్ కానీ, అరకా బీచ్ అంటే అక్కడ కేజీస్ వెనక పక్క. యాక్చువల్లీ మేము రిపోర్టర్ అనమాట. నేను మామూలు న్యూస్ తీయడానికి వచ్చాను. మాకు ఛానల్ ఉంది, టీవీ ఛానల్, RRR న్యూస్. పేరు ఎప్పుడైనా విన్నారా? RRR న్యూస్ అంటే ఇప్పుడు ఏంటి, కేబుల్ టీవీలో దూరదర్శన్ టీవీ చిన్న చిన్న ఛానల్ ఎలాగో ఇది మాది అలాగా వస్తుంది. మీరు చూడలే, ఇప్పుడే పైకి అలా డెవలప్మెంట్ చేస్తున్నాం. న్యూస్ పెడతాం. రోజుకొక న్యూస్ పెట్టాలి. ఈ రోజు న్యూస్ ఏం లేదు, మనం సరదాగా ఒక న్యూస్ క్రియేట్ చేద్దాం. మీ పేరు? అప్పలరాజు. ఇది న్యూస్ కెమెరా. హలో, నమస్తే అందరికీ, నమస్కారం. నాతో ఉన్నారు, ఎవరి పేరేంటి? నాతో ఉన్నారు అప్పలరాజు గారు. అప్పలరాజు గారు, మీ ఏజ్ ఎంత? 48. ఏజ్ 48. ఏం చేస్తుంటారు అప్పలరాజు గారు? వ్యవసాయం చేస్తాం, తర్వాత లేబర్ పని చేస్తారు, వ్యవసాయం చేస్తారు. గత 5 సంవత్సరాలుగా మాత్రం ఆ 2 పనులు మానేశారు. ఊరికి అలా చెప్తే నువ్వు కొట్టిండి అవన్నీ కట్ చేసేస్తాను మధ్యలో. గత 5 సంవత్సరాల ముందు మాత్రం 5 సంవత్సరాల అదే ఒక 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం, లేబర్ పని మానేశారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇతను ఏం చేస్తున్నారంటే నాటు సారా వండుతారు అనమాట. ఊపడండి సార్, గట్టిగా ఊపడండి సార్, గట్టిగా. నాటు సారా వండుతారు. ఎన్ని సంవత్సరాలుగా మీరు నాటు సారా చేస్తున్నారండి? 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు నాటు సారా. బాగా సేలింగ్ ఉంటుందండి? అలాగేనండి, సేల్ అవుతే సేల్ అవుతుంది, సేల్ అవునైనా సేల్ అవుతుంది. అలాగేనండి, సేల్ అవుతే సేల్ అవుతుంది, సేల్ అవునైనా సేల్ అవుతుంది. ఒక్కో రోజు సేల్ అవుద్ది. సండే, సాటర్డే బాగా సేల్ అవుద్దండి నాటు సారా. మీరు 1 లీటర్ ఎంత అమ్ముతున్నారు అప్పలరాజు గారు? మామూలు 250 రూపాయలు అన్న ఒక బాటిల్. సరదాగా చెప్పండి, నాటు సారా మీరు 1 లీటర్ ఎంత అమ్ముతున్నారు అప్పలరాజు గారు? 250 రూపాయలండి. కొన్ని గట్టిగా మాటలు వినబడాలి కదా. 250 రూపాయలండి. 250 రూపాయలు అప్పలరాజు గారు. 250 రూపాయలు అప్పలరాజు గారు. ఇదంతా ఈ ప్లేస్ అంట, ఈ విధానం అంతా మీరు ఎక్కడ నేర్చుకున్నారు? పురాణంలోనూ మీ ఫ్యామిలీ తాతగారు ఇలా నేర్పించారా?
నేర్పించారా? ఏదో ఒకటి చెప్పండి అలాగా. నేర్పించారా? ఏదో ఒకటి చెప్పండి అలాగా. నేర్పించారండి. నేర్పించారు. కదండి. అవునులే, ఊరికే క్రియేట్ చేయడానికి. అర్థమైందా? ఇప్పుడు ఈయన కోసం పోలీసులు చాలా రోజుల నుంచి వెతుకుతున్నారు, దొరకట్లేదు. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. మీరు ఉండేది ఎక్కడండి? ఋషికొండలో ఉంటారండి. చాలా పోలీసులు వెతుకుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈయన చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నారు. మనం ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఈయన్ని అప్పగించడం జరుగుతుంది. ఏంటండి ఇప్పుడు మీరు లొంగిపోతున్నారు కదా? లొంగిపోతున్నారు కదా? ఇది దీంట్లో టీవీలో వస్తుంది. మీరు ఇప్పుడు లొంగిపోతున్నారు, స్టేషన్ తీసుకెళ్తాను. మామూలు ఫార్మాలిటీస్ ఉంటాయి. సంతకం పెట్టించి ఒక 2 రోజులు జైల్లో ఉంచుతారు, మళ్ళీ పంపించేస్తారు. అప్పలరాజు గారు లొంగిపోయారు, వస్తున్నారు. అలాంటి ఏం తెలియదు. స్టేషన్లో అంతే నాకు ఆరోగ్యం సాగని షుగర్ అది బీపీ. పర్లేదు అప్పలరాజు గారు, ఫుడ్ గిడ్డ అన్ని బాగా చూసుకుంటారు. అయితే ఇది కట్ చేసేలా? కట్ చేసి నాకు అలాంటి ఏం తెలియదు. సరే, ఏం తెలియదు కదా. అయినా తెలియని కారు లెక్కొచ్చా? తెలియని కారు లెక్కొచ్చా? ఇదంతా ఏ న్యూస్ కాదు. నేనేంటంటే తెలియని కారు లెక్కకూడదని వీడియోలు చేసి యూట్యూబ్లో పెడతాను సరదాగా. అసలు ఏంటి, నేను ఏ స్టేషన్కి తీసుకెళ్ళను, మీ ఇంటి దగ్గర దించుతాను. కానీ ఇలాగ ఎక్కితే ఇబ్బందులు వస్తాయని చెప్తాను అనమాట జనాలకి. అర్థమైందా? వెళ్తే ఆటోలో వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి. ఇక్కడ ఏం చెప్తారంటే, వెళ్తే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి, కానీ తెలియని కార్లు ఎక్కొద్దని చెప్పండి కెమెరాకి. వెళ్తే ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి. గేదంటారా? సరే, జాగ్రత్తగా వెళ్ళండి. సరే, మటన్ ఆలు కానీ ఏంటి, జాగ్రత్తగా వెళ్ళండి. అయితే జాగ్రత్తగా వెళ్ళండి, ఆటోలో వెళ్ళండి ఎప్పుడు. బాయ్. ఇక్కడ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఉప్నే ఇవన్నీ సరదా తీసిన వీడియోలు, ఓకేనా? బాయ్. చూసారా, ఆయనకి కొంచెం షుగర్ బీపీ ఉంది, అందుకే వెంటనే రివీల్ చేశారు అనమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మెయిన్ ప్రాంక్స్ ఇట్లా ఎక్కకూడదు యాక్చువల్లీ. ఏ వెహికల్ ఎక్కితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జాగ్రత్తగా మీరు ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళడం బెస్ట్. నేను చెప్పింది ఏంటంటే, కొంచెం దీన్ని పాస్ చేయండి. నేను కొంచెం డేరింగ్ ప్రాంక్లు చేయాలన్నా కొంచెం భయం వేస్తుంది, అందుకే చేయట్లేదు. ఓకేనండి. బ్రో, ఎండ ఎటువైపు? దాటే వెళ్తాను రా. నవ్వునే నీకు అర్థం. ఏం మనోడు పోల్చినట్టు ఉన్నాడు. క్రికెట్ వచ్చా కదా? అవునా, గుర్తుంది. ఇప్పుడే ఒక ప్రాంక్ చేసుకొని వస్తాను, కెమెరా ఆఫ్ చేయలేదు. గీతం హాస్పిటల్ దగ్గర దించినాను అనమాట. సరే, ఆఫ్లో లేదు కదా, మనోడు లిఫ్ట్ అడుగుతున్నాడు, ఎవరు వచ్చిపోతాం అనేసి. ఎగ్జామ్ టైం అయిపోతుంది, ఆటోలు రావట్లేదు, ఇంటి నుంచి ఒక్కటే వెళ్ళట్లేదు.